ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించాలని సంకల్పించింది. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కొలువు దీర్నున్న నేపథ్యంలో ఈ రహదారి ఏర్పాటుకు నిర్ణయించారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ఫ్యూచర్ సిటీ కీలకంగా మారుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో నగర విస్తరణ కూడా ఇటువైపే ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భావి ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాలను అనుసరించి రోడ్ల అనుసంధానం కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్ సిటీకి మెరుగైన అనుసంధానత కోసం ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం జాతీయ రహదారి వరకు 40 కిలోమీటర్ల పొడవున గ్రీన్ఫీల్డ్ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 రావిర్యాల నుంచి కందుకూరు మండలం మీర్ఖాన్పేటను ఈ దారి కలుపుతుంది. భవిష్యత్తులో మీర్ఖాన్పేట నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ వరకు అనుసంధానించనున్నారు. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్ద్, ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల, దండుమైలారం, ఇబ్రహీంపట్నం, ఖాల్సా, కప్పపహాడ్, నారేపల్లి, హఫీజ్పూర్, మజీద్పూర్, ఫిరోజ్గూడ, కొంగరకలాన్, కందుకూరు మండలంలోని గూడూరు, గుమ్మడవెల్లి, లేమూర్, మదాపూర్, రాచులూర్, తిమ్మాయిపల్లి, తుమ్మలూర్, మంఖాల్, పంజాగూడ, మీర్ఖాన్పేట గ్రామాల పరిధిలో 7,000 ఎకరాల్లో వివిధ రకాల భూములు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువ విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. రహదారి నిర్మాణంతో పాటు సమీపంలో భూముల అభివృద్ధిని కూడా చేపట్టాలని భావిస్తున్నారు. మహేశ్వరం మండలంలో 1 గ్రామం, కందుకూరు మండలంలో 6, ఇబ్రహీంపట్నం మండలంలో 2 గ్రామాల్లో 497 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణకు 176 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థకు చెందిన 800 ఎకరాలు ఉన్నాయి. కందుకూరు, మహేశ్వరం మండలాల్లో 742 ఎకరాల్లో భూగర్భ గనులు, ఖనిజాల శాఖ, అటవీశాఖకు చెందిన భూములున్నాయి. గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించి హైదరాబాద్ మహానగర పాలక అభివృద్ధి సంస్థ ఇప్పటికే రోడ్ అలైన్మెంట్ను రూపొందించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 12 రావిర్యాల నుంచి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాల ద్వారా ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళుతుంది. దీనికి దాదాపు 8,000 ఎకరాల భూములు అవసరమని యంత్రాంగం గుర్తించింది.